హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2018లో రిలీజ్ అయిన సైకోకైనెసిస్ అనే ఒక కొరియన్ యాక్షన్ ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ మూవీ స్టోరీ మరియు కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. సినిమా ప్రారంభంలో మనకి హీరోయిన్ రూమీని చూపిస్తారు. రూమీ సియోల్ అనే నగరంలో తన తల్లితో పాటు ఒక ఫ్రైడ్ చికెన్ షాప్ ని నడుపుతుంది. వీళ్ళ షాప్ ఈ ఊర్లో చాలా ఫేమస్. వీళ్ళు కుక్ చేసే డిష్ చాలా టేస్టీగా ఉండడం వల్ల వాటిని టేస్ట్ చేయడం కోసమని ప్రతిరోజు చాలా మంది ప్రజలు వీళ్ళ రెస్టారెంట్ కి వస్తూ ఉంటారు. అట్ ప్రెసెంట్ ఒక లోకల్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ రెస్టారెంట్ కి వచ్చి మన హీరోయిన్ ని మరియు తన అమ్మని ఇంటర్వ్యూ చేస్తుంటారు. చిన్నప్పుడే మన హీరోయిన్ తండ్రి వీళ్ళని వదిలేసి వెళ్లిపోయింటాడు కాబట్టి అప్పటి నుంచే రూమీ తన తల్లికి సహాయం చేయడం కోసమని ఈ రెస్టారెంట్ వర్క్స్ లో హెల్ప్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం మన హీరోయిన్ కాలేజ్ కి కూడా వెళ్ళట్లేదు. ఇన్ని సంవత్సరాలు ఫైనాన్షియలీ చాలా స్ట్రగుల్ అయిన వీళ్ళు ఇప్పుడే ఈ రెస్టారెంట్ పాపులర్ అవ్వడం వల్ల ప్రాఫిట్స్ ని చూడడం మొదలుపెట్టి హ్యాపీగా ఉన్నారు. సో వీటన్నిటిని మనం ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ రోజు రాత్రి స్టోర్ క్లోజ్ చేసి హీరోయిన్ నిద్రపోతున్నప్పుడు సడన్ గా బయట నుంచి ఎవరో 20-30 మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి అక్కడున్న చైర్స్ అన్నిటిని తోసి ఎరగొట్టిస్తుంటారు. వాళ్ళని చూసిన హీరోయిన్ వెంటనే తన అమ్మకి కాల్ చేసి ఈ విషయం గురించి ఇన్ఫార్మ్ చేస్తుంది. తరువాత వీళ్ళని ఆపడం కోసం ముందుకు వెళ్తే వాళ్ళందరూ మన హీరోయిన్ ని బలవంతంగా బయటకి ఈడ్చుకు వెళ్ళిపోతారు. యాక్చువల్లీ వీళ్ళందరూ ఈ ఏరియాలో ఉండే ఒక పెద్ద కంపెనీ కింద పనిచేస్తున్నారు. ఇతనే ఈ కంపెనీ ఓనర్, ఈ సినిమా విల్లన్. వీళ్ళున్న ఈ ఏరియాలోని షాప్స్ అన్నిటిని క్లోజ్ చేయించి ఇక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టాలనేదే ఈ విల్లన్ ప్లాన్. కాంపిటీషన్ ఉండకూడదు కనుక అతను హీరోయిన్ షాప్ ని ఖాళీ చేసేయమని చెప్పుంటాడు. అయినా హీరోయిన్ వినకపోవడం వల్ల ప్రతి మనుషుల్ని ఇలా పంపించున్నాడు. హీరోయిన్ వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్న ఇదే సమయంలో మార్కెట్ నుంచి వేగంగా తిరిగి వస్తున్న వాళ్ళ అమ్మ ఇది చూసి తన కూతురికి సహాయం చేయడం కోసం ముందుకు వెళ్ళాలనుకుంటుంది. అయినా ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వదులుతారా తనకి అడ్డుపడి ఒక సిచ్యువేషన్ లో మన హీరోయిన్ అమ్మతో ఫైట్ చేసి తనని కిందకు దూసిస్తారు. దాంతో తల్లి ఊరుకుంటుందా, తన కూతుర్ని కాపాడాలి కదా. సో వెంటనే తిరిగి వెళ్లి కార్ ని స్పీడ్ గా వాళ్ళ మీదకి డ్రైవ్ చేసుకుంటూ తన కూతురు దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. అది చూసిన ఈ రౌడీలు పరిగెడుతూ పక్కకు తప్పుకుంటారు. అయినా స్పీడ్ గా వెళ్లడం వల్ల మా కార్ కంట్రోల్ తప్పి ముందున్న ఒక గోడకి వెళ్లి గుద్దుకుంటుంది. ఈ విషయం వల్ల చాలా టెన్షన్ అయిన కన్స్ట్రక్షన్ వర్కర్స్ అందరూ మన హీరోయిన్ అమ్మ పైన చేసి చేస్తారు. వాళ్ళు ఆమెని బాగా కొట్టి కిందకి తోసినప్పుడు అన్ఫార్చునేట్లీ ఆమె తల కిందన మెట్టికి గట్టిగా తగిలి రక్తం వస్తూ సివియర్ గా ఇంజూర్ అవుతుంది. అది చూసిన హీరోయిన్ ఏడుస్తూ వెంటనే తన అమ్మని హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. అయినా డాక్టర్స్ అమ్మ చనిపోయిందని చెప్తారు. ఇలా చనిపోయేటప్పుడు హీరోయిన్ అమ్మ తన ఆఖరి కన్నీరు వదిలినప్పుడు అదే సమయంలో ఆకాశంలో నుంచి ఒక మీటియరాయిడ్ పెద్ద నిప్పుతో ఫాస్ట్ గా వచ్చి ఈ సియోల్ నగరంలో ఉండే ఒక కొండలో క్రాష్ అయిపోతుంది. ఆ మీటియరైట్ లో ఏదో ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ అలా ఫ్లో అవుతూ ఈ నగరంలో ఉండే వాటర్ సిస్టమ్ లో కలిసిపోయి అలా ఒక ట్యాప్ ద్వారా బయటకు వస్తుంది. ఆ సమయంలో ఈ వాటర్ ని ఒక కప్ లో పట్టుకుని తాగుతున్నాడే ఈ వ్యక్తి, ఇతని ఈ సినిమా హీరో. ఇతని పేరు హియోన్. హీరో వాటర్ ని తాగిన వెంటనే దాని టేస్ట్ తేడా కొట్టడం నొచ్చేసి అక్కడున్న ప్రజల దగ్గర ఈ వాటర్ ని తాగకండి, ఇక్కడ నీళ్లు బాగాలేదని చెప్తాడు. అయినా వాళ్ళు ఇతని మాటలను అయితే అస్సలు పట్టించుకోరు. మన హీరో హియోన్ ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేసే ఒక సెక్యూరిటీ గార్డ్. అతను ఒక సెక్యూరిటీ గార్డ్ అయినప్పటికీ అతను తను పనిచేసే కంపెనీలో అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తూ చిన్న చిన్న వస్తువుల్ని కొట్టిస్తుంటాడు. యాక్చువల్లీ మన హీరో కొండ దగ్గర వాటర్ తాగాక అతనికి కడుపు నొప్పి స్టార్ట్ అయి ఉంటుంది. అండ్ ఆ నొప్పి అతనికి రోజంతా ఉండడంతో దీనికి ఏమైనా మంది చేయకపోతే అవ్వదని ఆలోచించి ఆ రోజు ఈవినింగ్ హీరో అతని షిఫ్ట్ అయిపోయాక అక్కడి నుంచి స్ట్రైట్ గా పక్కనున్న బార్ కి వెళ్లి మందు తాగుతాడు. అయినా ఇతను ఎంత డ్రింక్స్ చేసినా ఆ నొప్పి మాత్రం అసలు తగ్గదు. అతని కండిషన్ మరింత వర్స్ అవడంతో హీరో ఆ నొప్పిని భరించలేక గట్టిగా అరుస్తాడు. చూడండి, అతనికి చుట్టూ ఉన్న టేబుల్ మరియు చైర్స్ అన్ని దూరం వెళ్తాయి. అయినా నొప్పిలో మరియు మత్తులో ఉన్న మన హీరో ఇవేవి నొచ్చేసుండడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆ బార్ ఓనర్ కింద పడున్న చైర్స్ ని చూసి మన హీరోని ఈ పనిని చేశారని అతన్ని నానబూతులతో తిడతాడు. అయినా ఇవేవి పట్టించుకొని హీరో అక్కడి నుంచి అతని ఇంటికి వెళ్లి పడుకుంటాడు. చూపికి చెత్తలా కనిపిస్తుంది. ఇదే మన హీరో ఇల్లు. నొప్పి వల్ల అసలు నిద్ర పట్టిన హియోన్ ఒక సిగరెట్ తాగదామని సిగరెట్ ని తీసినప్పుడు లైటర్ దూరంలో ఉండడం చూసి పడుకునే దాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. బట్ అప్పుడు సర్ప్రైజింగ్లీ ఆ లైటర్ ఎగురుతూ వచ్చి మన హీరో చేతిలో పడుతుంది. అండ్ ఈసారి ఈ విషయాన్ని మన హీరో గమనిస్తాడు. అసలు ఇప్పుడు ఏం జరిగిందా అని అతను ఆలోచిస్తున్నప్పుడే మన హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అండ్ కాల్ చేసింది వేరే ఎవరో కాదు, రూమీ. తను హియాన్ దగ్గర తన అమ్మ చనిపోయిందన్న విషయం గురించి ఇన్ఫార్మ్ చేస్తుంది. అది తెలుసుకున్న అతను కూడా వెంటనే రూమీ ఇంటికి బయలుదేరుతాడు. యాక్చువల్లీ మన హీరోయిన్ ని చిన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయిన తన తండ్రి వేరే ఎవరో కాదు, మన హీరో హియోనే. రూమీకి తన అమ్మ మొబైల్లో ఇతని ఫోన్ నంబర్ దొరుకుంటుంది కనుక తను ఇతనికి కాల్ చేసి ఈ విషయం గురించి చెప్పింది. ఇన్ని సంవత్సరాల్లో హియోన్ అతని కూతుర్ని ఒక్కసారి కూడా కలవలేదు కనుక అతను తనని అసలు గుర్తుపట్టడు. తరువాత అతను హీరోయిన్ దగ్గర చిన్నప్పుడు అతను వీళ్ళని వదిలేసి వెళ్లిపోయినందుకు సారీ అడిగినప్పుడు తను అతని దగ్గర దయచేసి మీరు నాతో మాట్లాడకండి, మీ మీద ప్రేమ పుట్టి నేను మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు, తండ్రి
తండ్రి వన్నాక ఇన్ఫార్మ్ చేయాలి కదా అని నేను మీకు కాల్ చేశాను అని తను చెప్తుంది. సో హీరోయిన్ ఇంకా తన తండ్రి పైన కోపంతోనే ఉంది. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ చోట్లో ఏదో గొడవ పడుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఏంటని రూమి చూసాకే తెలుస్తుంది అక్కడికి ఆ విల్లన్ వచ్చుంటాడు. వెంటనే హీరోయిన్ తన దగ్గరికి వెళ్లి కోపంగా నా తల్లి చావికి కారణం నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అతనితో గొడవ పడినప్పుడు అతను తన దగ్గర మీ లాస్ కి నేను కాంపన్సేషన్ గా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా అని ఆ కట్టని తనకి ఇస్తే హీరోయిన్ దాన్ని తీసుకుని ఆ వ్యక్తి మొహంలోనే విసిరి వెంటనే అతన్ని ఇక్కడి నుంచి వెళ్లిపోమంటుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన హీరోయిన్ ఫ్రెండ్ ఒకతను ఆ కంపెనీ వాళ్ళందరినీ అక్కడ నుంచి పంపించేస్తాడు. యాక్చువల్లీ ఈ ఫ్రెండ్ ఒక లాయర్ అండ్ మన హీరోయిన్ అమ్మ మర్డర్ కేసు ని హ్యాండిల్ చేసేది కూడా ఇతనే. ఇక్కడ ఇంత పెద్ద ఫైట్ జరిగిన మన హీరో మాత్రం వీళ్ళ మధ్య అసలు ఇన్వాల్వ్ అవ్వకుండా దూరంలో నిల్చొని చూస్తుంటాడు. హీరోయిన్ కూడా వెళ్లేటప్పుడు అతని దగ్గర త్వరగా భోజనం చేసి ఇక్కడ నుంచి బయలుదేరండి అని చెప్తుంది. అప్పుడు ఆ లాయర్ అబ్బాయి హియాన్ దగ్గరికి వచ్చి అతన్ని ఇంట్రడ్యూస్ చేసుకుని నేనే మీ భార్య కేసుని హ్యాండిల్ చేస్తున్నానని చెప్పి అతను మన హీరోని హీరోయిన్ షాప్ దగ్గరికి తీసుకువెళ్లి అసలు ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ ఏరియాలో ఉండే ప్రతి ఒక్క షాప్ ని ఆ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ టేక్ ఓవర్ చేస్తారు. ఆఖరిగా మిగిలి ఉన్నది మన షాప్ మాత్రమే. రూమీ షాప్ ని ఖాళీ చేయనని వాళ్ళకి ఎదురు తిరగడం వల్లే వాళ్ళు గుంపుగా వచ్చి వీళ్ళపై అటాక్ చేశారని జరిగిన స్టోరీ మొత్తం చెప్తాడు. అతను వీళ్ళని ఇంత క్యార్ చేయడం చూసిన హియాన్ అతని దగ్గర మాకింత సహాయం చేస్తున్నావే ఇంతకి నీకు నా కూతురుకునే రిలేషన్షిప్ ఏంటని అడిగినప్పుడు అతను లైట్ గా నర్వస్ అయి మేము జస్ట్ ఫ్రెండ్స్ అని అంటాడు. అతను ఇలా షూర్ గా లేకపోవడం చూసిన హీరో అతని దగ్గర నా కూతురు నా మాటలనైతే అస్సలు వినదు, అట్లీస్ట్ నువ్వైనా తనతో ఉన్నంత కాలం తనని చక్కగా చూసుకొని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా దారి మధ్యలో హీరోయిన్ తలుచుకుని తను ఇలా బాధపడడం చూసి డిప్రెస్ అయిన హీరో తనే వీటన్నిటికీ కారణమయ్యేంటని ఆలోచించి ఆ టెన్షన్ లో అతని చేతిలో ఉన్న సిగరెట్ ని దూరం విసిరినప్పుడు అక్కడున్న చెత్త మొత్తం ఏదో తుఫాన్ లో కొట్టుకు వెళ్ళినట్టు అవన్నీ ఎగురుతూ వెళ్లి పడతాయి. భయపడ్డ హీరోకి అప్పుడే ఆ లైటర్ తన చేతికొచ్చిన విషయం గుర్తుకొచ్చి వెంటనే అతను తన ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్లి డోర్స్ అన్నిటిని లాక్ చేసి ఆ లైటర్ ని తనకి ముందు పెట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అతను ఆ లైటర్ పైన ఫోకస్ చేయగానే అది ముందులోనే ఎగురుతూ వచ్చి అతని చేతికి అందుతుంది. సర్ప్రైజ్ అయిన హీరో ఇలా ఆశ్చర్యంలో ఉంటుండగా అతని ఎమోషన్స్ వల్ల అతని పవర్స్ పెరిగి ఇప్పుడు అతనికి చుట్టూ ఉన్న వస్తువులన్నీ కూడా గాలిలోకి తేలుతాయి. వాటన్నిటిని చూస్తున్న హీరో నమ్మలేక ఇది కళా నిజమా అని ఆలోచిస్తుంటాడు. హియోన్ కి ఈ విషయం గురించి ఎవరితోనైనా చెప్పుకోవాలని అనిపిస్తుంది కనుక అతను వెంటనే అర్ధరాత్రి మీద అతను పనిచేసే కంపెనీకి వెళ్తాడు. అక్కడ నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్న ఒక హెడ్ సెక్యూరిటీ గార్డ్ ని చూసిన హీరో నిద్రపోతున్న అతన్ని లేపి మ్యాజిక్ మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతాడు. నైట్ టైమ్ లో నీకు ఈ డౌట్స్ ఏంట్రా అని ఆ ముసలాయన టెన్షన్ అయినప్పుడు మన హీరో అతన్ని రిక్వెస్ట్ చేసి అడుగుతాడు కనుక అతను మ్యాజిక్ పైన నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు, గొప్పగా మ్యాజిక్ చేసే వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తారు. ఎగ్జాంపుల్ కి మన ఏరియాలో కూడా ఒక మ్యాజిక్ క్లబ్ ఉంది, అందులో మ్యాజిక్ చేసే వాళ్ళు రాత్రికి రాత్రే అంత డబ్బు కట్ల కడతారు, మనకన్నా ఈజీగా 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు తెలుసా అని ఆయన చెప్పడం విన్న హీరో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఆ క్లబ్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు మనకి రూమిని చూపిస్తే తను మరియు ఆ ఏరియాలో ఉండే షాప్ ఓనర్స్ అందరూ ఒకటై వీళ్ళకి జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ఎలా ఎదిరించాలని ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు ఎలానో ఆ కంపెనీ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ హీరోయిన్ వాళ్ళ షాపే కనుక ఈ షాప్ ఓనర్స్ అందరూ తనకి సపోర్ట్ గా నిలబడి వాళ్ళు ఇంకోసారి వస్తే మనం వాళ్ళపై పెట్రోల్ బాంబ్ విసిరేద్దామని మాట్లాడుతుంటారు. అప్పుడు ఆ లాయర్ ఫ్రెండ్ అలా చేయడం మనకి మంచిది కాదని వీళ్ళందరికీ నచ్చజెప్పుతున్నప్పుడు అక్కడికి వచ్చిన హియోన్ ఈ షాప్ ఓనర్స్ అందరూ తన కూతుర్ని ముందు నిలబెట్టి ఇంత పెద్ద కంపెనీతో ఫైట్ చేయడం వల్ల అది తనకే రిస్క్ అని అతని కూతురు సేఫ్టీ గురించి ఆలోచించి వీళ్ళ ప్లాన్స్ అన్నిటికీ అపోజ్ చేస్తాడు. అతని మాటలు విని అక్కడున్న షాప్ ఓనర్స్ అందరూ చాలా కోపమవుతారు. రూమీ కూడా తన దగ్గరకు వచ్చి వెంటనే తను హియోన్ ని ఇక్కడి నుంచి వెళ్లిపోమంటుంది. తరువాత మన హీరో అక్కడి నుంచి అతను జాయిన్ అవ్వాలనుకుని ఆ మ్యాజిక్ క్లబ్ కి వెళ్తాడు. అక్కడ ఓనర్ ని మీట్ అయి నాకు కూడా మీ క్లబ్ లో పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ ఓనర్ రాండమ్ గా వచ్చి అడుగుతున్నావే ఇంతకి నీ టాలెంట్ ఏంటి అని అడుగుతాడు. వెంటనే మన హీరో అక్కడ టేబుల్ లో ఉన్న ఒక గ్లాస్ బౌల్ ని అతని పవర్స్ ని యూజ్ చేసుకుని లిఫ్ట్ చేస్తాడు కనుక ఇంప్రెస్ అయిన ఓనర్ హీరో ఇది ఎలా చేశాడో అర్థం కాకపోయినా అతన్ని వెంటనే వీళ్ళ క్లబ్ లో జాయిన్ చేసుకుంటాడు. ఇన్నాళ్ళకి ఒక మంచి ఉద్యోగం దొరికిందన్న సంతోషంలో హీరో వెంటనే ఈ విషయం గురించి అతని కూతురికి చెప్పాలనుకుంటాడు. కానీ రూమీ అతని ఫోన్ ని అసలు లిఫ్ట్ చేయదు. యాక్చువల్లీ రూమీ తన లాయర్ ఫ్రెండ్ తో పాటు వీళ్ళ కేసు విషయంగా హెల్ప్ అడగడం కోసమని ఒక చీఫ్ ని వెళ్లి కలుస్తుంది. అయినా ఆపోజింగ్ పార్టీ ఎంత పెద్ద కార్పొరేట్ అని తెలుసుకున్న ఈ వ్యక్తి వాళ్ళని ఎదిరించడం అనేది చాలా రిస్క్ కనుక అతని వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకోడు. అందువల్ల నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి హీరో వస్తాడు. హీరో అతని కూతురు దగ్గర అతని కొత్త ఉద్యోగం గురించి చెప్పి అతను తనని ఒంటరిగా ఒక రూమ్ కి తీసుకువెళ్లి ఒక టైని తీసి కింద పెట్టి అతని పవర్స్ తో ఆ టైని ఒక స్నేక్ లా మూవ్ చేయిస్తాడు. అయినా ఆల్రెడీ ఈ కేస్ టెన్షన్ ప్లస్ హీరో పైన కోపంలో ఉన్న రూమీ ఈ చీప్ ట్రిక్స్ ని నేర్చుకోవడం కోసమే మీరు నన్ను అమ్మని వదిలేసి వెళ్లిపోయారని తను అతన్ని బాగా తిడుతుంది. అందుకు హీరో అతను ఇప్పుడు జాయిన్ అయ్యున్న క్లబ్ లో అతనికి మంచిగా శాలరీ ఇస్తారని ఆ డబ్బుతో మనం ఇంకో షాప్ ని స్టార్ట్ చేద్దాం, వీళ్ళతో పాటు ఫైట్ చేయొద్దు, నాతో పాటు రాని అంటాడు. అది విన్న హీరోయిన్ మరింత కోపపడి ఈ 10 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి కూడా మమ్మల్ని చూడడానికి ప్రయత్నించలేదు, ఇప్పుడు వెంటనే నాతో పాటు రాని చెప్తే నేను
నేను వచ్చేవాళ్ళ అమ్మ చాలా కష్టపడి ఆ షాప్ ని ఈ స్థానానికి తీసుకొచ్చింది. అయినా ఇప్పుడు దాన్ని ఎవరైనా తెలియని ఒకతను టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు లేని సమయంలో ఈ షాపే మమ్మల్ని పోషించింది. అందువల్ల నేను ఎక్కడికి రాను, ఆఖరి వరకు పోరాడతా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండని చెప్తుంది. అక్కడి నుంచి తిరిగి వెళ్తున్న హీరో చాలా బాధపడతాడు. ఎందుకంటే 10 సంవత్సరాలకి ముందు అతను కావాలని వీళ్ళని వదిలేసి వెళ్ళిపోలేదు. ఒక అనుకోలేని పరిస్థితి. హీరో ఫ్రెండ్ అతనికి ద్రోహం చేయడం వల్ల ఒక పెద్ద అప్పు ఇతని తలపైన పడింది. వీళ్ళతో పాటు ఉంటే వీళ్ళు కూడా స్ట్రగుల్ అవుతారు కనుకే అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. హియాన్ వీటన్నిటిని మతిలేస్తూ నడుస్తున్నప్పుడు చాలా కార్స్ అటువైపు ఫాస్ట్ గా వెళ్తుంటాయి. అప్పుడే మన హీరో వీళ్ళు ఖచ్చితంగా ఆ కంపెనీ వాళ్ళే అయి ఉంటారు, అతని కూతురు ఇప్పుడు ప్రమాదంలో ఉందని ఆలోచించి వెంటనే అక్కడి నుంచి పరిగెడతాడు. అతని కన్నా ముందు ఆ రెస్టారెంట్ ని చేరుకున్న ఆ విల్లన్ మనుషులు కర్రలు పట్టుకుని లోపలికి వెళ్లి కంటికి కనిపించినవన్నిటిని బద్దలు కొడుతుంటారు. అప్పుడు హీరోయిన్ తో పాటు సపోర్ట్ కి నిలిచిన మిగతా షాప్ ఓనర్స్ అందరూ వాళ్ళని ఎదిరించి ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇలా 2 గ్రూప్స్ కి మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు హీరో కూడా చోటిని చేరుకుని అతని కూతురు దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. కానీ అతన్ని కొంతమంది విల్లన్ మనుషులు పట్టుకుంటారు. అతని కూతురికి ఏమైనా అయిపోతుందో అని కంగారు పడిన హీరో ఆ నర్వస్నెస్ లో అతని పవర్స్ ని యూజ్ చేస్తాడు. ఆ విల్లన్ మనుషులందరూ ఒక్కో డైరెక్షన్ లో వెళ్లి పడతారు. ఇది చూసిన హియాన్ అతని పవర్స్ ని యూజ్ చేయడానికి ఇదే మంచి సమయమని వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ 2 గ్రూప్స్ కి మధ్య జరుగుతున్న ఫైట్ లో దూరి విల్లన్ మనుషులందరినీ ఎగరేస్తాడు. బయట నుంచి ఎంతమంది వచ్చినా మన హీరో అందరిపైన అతని పవర్స్ ని యూజ్ చేస్తాడు. అండ్ వీటన్నిటిని చూస్తున్న విల్లన్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక షాక్ అవుతాడు. హీరో అతని కూతురు దగ్గరికి వెళ్ళాక ఆ విల్లన్ అతని మనుషుల దగ్గర నన్నెందుకు చూస్తున్నారు, అతన్ని వెళ్లి కొట్టండి అని అంటాడు. అయినా ముందుకు అడుగు వేసిన ప్రతి ఒక్కరిని హీరో అతని పవర్స్ తో వాళ్ళ చేతుల్ని నులిమి గాలిలో సర్కస్ చేస్తాడు కనుక అందరూ అతన్ని చూసి భయపడతారు. అండ్ హీరో ఇలా అతని పవర్స్ యూజ్ చేయడాన్ని విల్లన్ తో పాటు ఉన్న అతని పర్సనల్ అసిస్టెంట్ అతను తీసుకొచ్చిన కెమెరాలో రికార్డ్ చేస్తాడు. తర్వాత అక్కడికి పోలీసులు రాగానే మన హీరో అతనికి ఏం తెలియనట్టు అతని పవర్స్ ని యూజ్ చేయడం ఆపిస్తాడు. అండ్ ఆ పోలీసులు ఈ 2 గ్రూప్స్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్తారు. అక్కడ విల్లన్ ఆఫీసర్ దగ్గర హీరో వీళ్ళందరినీ కొట్టిన వీడియో క్లిప్ ని ప్లే చేసి చూపిస్తాడు. అది చూసి కన్ఫ్యూజ్ అయిన ఆఫీసర్ తిరిగి హీరోని చూస్తే అతను ఒంట్లో బాలేనట్టు యాక్టింగ్ ఇస్తుంటాడు. దాంతో ఆఫీసర్ ఈ 2 గ్రూప్స్ కావాలనే వీళ్ళతో ప్రాంక్ చేస్తున్నారని అనుకుని వీళ్ళందరినీ తిట్టి పంపించేస్తారు. మన హీరో వాళ్ళ గ్రూప్ మొత్తం డిసప్పాయింట్మెంట్ లో బయటకు వచ్చి కరెక్ట్ గా వీళ్ళు స్ట్రీట్ ని దాటగానే వాళ్ళందరూ చాలా సంతోషపడి మన హీరో విల్లన్స్ అందరినీ కొట్టి ఎగరేసినందుకు అతన్ని ప్రైజ్ చేస్తారు. అండ్ వీళ్ళందరూ మన హీరో నిజంగానే ఒక సూపర్ హీరో అని నమ్ముతున్నారు. ఆ రోజు రాత్రి మళ్ళీ విల్లన్ అతని మనుషులందరినీ హీరోయిన్ రెస్టారెంట్ లో అటాక్ చేయడం కోసం పంపిస్తాడు. వాళ్ళందరూ ఆ వీధి చివరిలో మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మీద గాలిలో కొన్ని మెటల్ పార్ట్స్ అన్ని ఎగురుతూ వెళ్లడం వీళ్ళు చూస్తారు. అండ్ ఆ టైంలో వీళ్ళు వచ్చి దిగిన కార్ కూడా రోల్ అవుతూ ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తుంది. మన హీరో రాత్రి టైంలో వీళ్ళ అటాక్ ని ఆపడం కోసమని ఈ మెటల్ పార్ట్స్ అన్నిటితో ఒక పెద్ద గోడని లేపుతున్నాడు. దారుణం ఏంటంటే అతను ఇన్ని ఆబ్జెక్ట్స్ ని ఆర్డర్ గా సెట్ చేయడం కోసమని కరెంట్ షాక్ కొట్టినట్టు డాన్స్ ఆడుతుంటాడు. అతని ఇలా పవర్స్ యూజ్ చేయడం చూసిన లాయర్ అబ్బాయి అయితే భయపడిపోతాడు. అండ్ ఈ ప్రాసెస్ లో మన హీరో అతనికి తెలియకుండానే గాలిలో తేలుతుంటాడు. ఇంకో పక్క మనకి ఆ విల్లన్ మనుషులని చూపిస్తే వాళ్ళందరూ హీరో పవర్స్ ని చూసాక విల్లన్ దగ్గరికి వెళ్లి భయంలో మేము ఈ పనిలో నుంచి రిజైన్ చేస్తున్నామని చెప్తారు. అండ్ కరెక్ట్ గా అదే టైం కి విల్లన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అండ్ ఈ ఫోన్ కాల్ ని చేసింది అతని కన్నా పై పొజిషన్ లో ఉన్న అతని బాస్. విల్లన్ ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడని తెలుసుకున్న ఆ బాస్ తను ఈ విల్లన్ దగ్గర రేపు ఉదయం త్వరగా నన్ను వచ్చి కలువని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక్కడ రూమీకి తన తండ్రి పైన ఉన్న కోపం కొంచెం కొంచెంగా పోతుంది. తన ఫ్రెండ్స్ మిగతా షాప్ ఓనర్స్ అందరూ అతన్ని హీరోలో చూడడం వల్ల తను అతనితో బోన్ చేసి అతన్ని క్యార్ చేస్తుంది. ఇంకో పక్క విల్లన్ అతని అసిస్టెంట్ తో పాటు చెప్పినట్టే టైం కి అతని బాస్ ని వెళ్లి కలుస్తాడు. ఈ అమ్మాయి అతని బాస్. కంపెనీ మన విల్లన్దే అయినా అతనికి ఆ చోట్ల షాపింగ్ మాల్ కట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చింది మరియు లీగల్ ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళని తప్పిస్తున్న పనులు చేస్తున్నది మొత్తం తనే. తనని చూసిన మన కంపెనీ ఓనర్ తను అతనికి సహాయం చేస్తుందని అనుకుంటే తన మనుషులతో ఈ విల్లన్ ని బాగా కొడుతుంది. కామన్ పీపుల్ ని కూడా కంట్రోల్ చేయలేకపోవడం వల్ల తను ఇతనిపై చాలా కోపంలో ఉంది. తరువాత ప్రాబ్లం ఏంటో పూర్తిగా అడిగి తెలుసుకున్న తను సూపర్ పవర్స్ ఉన్న మన హీరోని ఆపాలని అర్థం చేసుకుని అతను వీళ్ళ మనుషులతో ఫైట్ చేసిన ఆ వీడియోని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసి వైరల్ చేసిస్తారు. న్యూస్ ఛానల్స్ లో డిబేట్స్ అన్నిటిని కండక్ట్ చేసిన వీళ్ళు మన హీరో పైన అటెన్షన్ ని తీసుకొస్తారు. ఇలా న్యూస్ ఛానల్స్ లో హీరోని నార్త్ కొరియా నుంచి పంపించబడిన ఒక టెర్రరిస్ట్ లా పోర్ట్రేట్ చేయడం వల్ల ప్రజలందరూ అతన్ని నెగటివ్ గా చూడడం మొదలు పెడతారు. తరువాత సీన్ లో 2 పోలీస్ ఆఫీసర్స్ హీరోయిన్ రెస్టారెంట్ కి వచ్చి ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ కోసం హీరోని వాళ్ళతో పాటు స్టేషన్ కి రమ్మంటారు. రూమీ మరియు మిగతా వాళ్ళందరూ హియాన్ ని వాళ్ళతో పాటు వెళ్లొద్దని అంటారు. అయినా పోలీసులకి నో చెప్పలేని హీరో సరేని వెళ్తే హీరో ఇంతకు ముందు ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేశాడు కదా, ఆ టైంలో అతను చేసిన దొంగతనాలకి అతన్ని అరెస్ట్ చేస్తారు. తరువాత హీరోయిన్ ఫ్రెండ్ కి ఆ చీఫ్ కాల్ చేసి హీరోయిన్ తల్లి చావుకి అతనే కారణమని ఎవరో ఒక అతను పోలీసులకి లొంగిపోయాడని చెప్తాడు. యాక్చువల్లీ ఈ పనిని చేసింది కూడా ఆ బాసే. ఇలా వాళ్ళ మనుషుల్లో ఎవరో ఒకరిని ఇరికించడం వల్ల ఆ కేసు క్లోజ్ అవుతుంది. హీరోయిన్ ఫ్రెండ్ విల్లన్ వాళ్ళ కంపెనీకే వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లి చూసి సర్ప్రైజింగ్లీ అక్కడ ఆ కంపెనీ ఉండదు. వీళ్ళ కంపెనీ మీద ఉన్న నెగటివ్ మార్క్ ని తొలగించుకోవడం కోసమని వేరే పేరు మీద కొత్త కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు. ఈ విషయం
విషయం మొత్తం తెలుసుకున్న హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ కి కాల్ చేసి మనం ఓడిపోయాం, ఇకపై మనం చేయడానికి ఏమీ లేదని అంటాడు. అందువల్ల ఆఖరి ప్రయత్నంగా వీళ్ళందరూ హీరో క్రియేట్ చేసిన ఆ వాల్ లో ఎక్కి ప్రొటెస్ట్ చేస్తారు. మరోపక్క జైల్లో ఉన్న హీరోని ఆ బాస్ వెళ్లి కలుస్తుంది. హీరో ఇప్పుడు ఇక్కడ ఇరుక్కునున్నాడు కనుక ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని తను పోలీసులకి లంచం ఇచ్చి ఆ వాల్ పైన ప్రొటెస్ట్ చేసి హీరోయిన్ మరియు తన ఫ్రెండ్స్ అందరినీ ఎవాక్యువేట్ చేసి అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళని పంపిస్తుంది. అందువల్ల చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ హీరోయిన్ రెస్టారెంట్ ఉన్న స్ట్రీట్ దగ్గరికి వస్తారు. ఆ బాస్ హీరో దగ్గర 2 ఆప్షన్ ఇస్తుంది. ఒకవేళ వీళ్ళు వాళ్ళ కంపెనీతో కోఆపరేట్ చేసి ఆ రెస్టారెంట్ ని ఖాళీ చేసి వెళ్ళిపోతే తను వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వడంతో పాటు వీళ్ళకి నచ్చినట్టే సిటీలో ఒక మంచి చోట్ల ఒక మంచి హోటల్ ని కట్టిస్తుంది. కాదు కూడదంటే ఆప్షన్ 2, మీ అందరినీ అరెస్ట్ చేసేస్తానని తను బెదిరిస్తుంది. అయినప్పటికీ మన హీరో తన డీల్ కి ఒప్పుకోడు కనుక అయితే నీ ఇష్టం, నీ కూతుర్ని నువ్వే కాపాడుకో, ఇన్ కేస్ నువ్వు మనసు మారితే నన్ను కాంటాక్ట్ అవ్వని చెప్పి తన విజిటింగ్ కార్డ్ ని మన హీరోకి ఇచ్చి తను ఒక నుంచి వెళ్లిపోతుంది. పోలీసులు హీరోయిన్ వాళ్ళు ప్రొటెస్ట్ చేసే చోటికి బుల్డోసర్స్ ని తీసుకురావడంతో వీళ్ళందరూ ఆఫీసర్స్ పైన పెట్రోల్ బాంబ్ ని విసిరి అటాక్ చేస్తారు. అందువల్ల వాళ్ళు కూడా వాళ్ళు తీసుకొచ్చిన మిషన్స్ తో వీళ్ళున్న వాల్ ని బ్రేక్ చేస్తారు. హీరోయిన్ మరియు తన ఫ్రెండ్స్ అందరూ ఆ వాల్ నుంచి కింద పడిపోయినప్పుడు అన్ఫార్చునేట్లీ వాళ్ళ దగ్గర ఉన్న పెట్రోల్ బాంబ్స్ అన్ని బ్రేక్ అయి అవి ఫైర్ అయిపోతుంది. అప్పుడు ఆ లాయర్ ఫ్రెండ్ హీరోయిన్ కి కాల్ చేసి కింద ఉండడం రిస్క్, అందరూ వెంటనే రూఫ్ టాప్ కి వెళ్ళండి చెప్తాడు. అండ్ పోలీస్ ఆఫీసర్స్ కి మరియు వీళ్ళకి మధ్య జరుగుతున్న ఈ ఫైట్ ని న్యూస్ ఛానల్స్ అందరూ కవర్ చేసి లైవ్ టెలికాస్ట్ ఇస్తుంటారు. స్టేషన్ లో ఉన్న హీరో కూడా ఆ న్యూస్ ని లైట్ గా చూస్తాడు. కానీ అతను అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే టీవీని ఆఫ్ చేసేయడంతో హీరో కంగారులో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ ఒక అతని సెల్ తీసుకుని విషయం ఏంటో తెలుసుకుంటాడు. అంతే, అతని కూతురు ఇంత పెద్ద ప్రాబ్లం లో ఉందని తెలుసుకున్న మన హీరో తనని ఎలా అయినా కాపాడాలని అతని పవర్స్ ని యూజ్ చేసిన వెంటనే అతని చేతుకున్న హ్యాండ్ కఫ్స్ ముక్కలుగా ఇరిగిపోతుంది. హీరో అతన్ని బంధించి పెట్టున్న ఆ సెల్ ని కూడా ఇరిచి ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తాడు. అండ్ కిందే హీరోతో పాటు ఇంతసేపు మాట్లాడిన ఆ బాస్ కూడా ఉంటుంది. హియాన్ తన కార్ ని మాత్రం కంప్లీట్ గా క్రష్ చేసి వెంటనే అతని కూతురు రెస్టారెంట్ కి వెళ్లడం కోసం ఎగురుతాడు. ఇప్పుడే ఫస్ట్ టైం గాలిలో ఎగరడం వల్ల మన హీరో అతన్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అతను దారి పడ్డ బిల్డింగ్స్, కార్స్ అని చాలా వాటిని డ్యామేజ్ చేస్తూ అక్కడ నుంచి స్పీడ్ గా వెళ్తుంటాడు. ఇక్కడ మన హీరోయిన్ వాళ్ళని చూపిస్తే వాళ్ళందరూ ఆ పోలీస్ ఆఫీసర్స్ కి దొరకకుండా ఉండడం కోసం తప్పించుకుంటున్నప్పుడు ఒక స్టోర్ ఓనర్ ఆ పోలీసులకి దొరికిపోయి అతను వాళ్ళతో ఫైట్ చేస్తూ స్లిప్ అయి ఆల్మోస్ట్ ఆ బిల్డింగ్ నుంచి కింద పడిపోయేలా వెళ్తాడు. అప్పుడు ఆఖరి సెకండ్ లో టైం కి వచ్చిన మన హీరో ఆ వ్యక్తిని కాపాడి అతన్ని సేఫ్ గా కిందికి దించుతాడు. తరువాత అతను లేట్ చేయకుండా మళ్ళీ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లి అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరినీ అతని పవర్స్ తో కొడతాడు. బట్ హీరోయిన్ ఈ బిల్డింగ్ లో ఉండదు. తనని ఆల్రెడీ పోలీసులందరూ పట్టుకొని ఒక కంటైనర్ లోపలికి తీసుకువెళ్తారు. హీరో ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ కి వచ్చి చూస్తే అక్కడ ఆ షాప్ ఓనర్స్ అందరూ పోలీసులతో ఫైట్ చేస్తుంటారు. వెంటనే అతను ఆ పోలీసులందరినీ దూరం విసిరి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అండ్ ఆల్రెడీ వీళ్ళందరూ ఉన్న ఈ బిల్డింగ్ కూడా ఫైర్ అయి ఉంటుంది కనుక హీరో ఇందులో ఉన్న ప్రజలందరినీ ఒక్కసారిగా వేరే బిల్డింగ్ కి షిఫ్ట్ చేసిస్తాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ ని చూపిస్తే తను ఉన్న కంటైనర్ ని క్రేన్ తీసుకువెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగి ఆ కంటైనర్ ఇప్పుడు స్టేబుల్ గా ఉండదు. లోపల ఉన్న మన హీరోయిన్ కింద పడిపోయేలా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ కి హెల్ప్ చేస్తున్నప్పుడు వీళ్ళని చూసిన హీరో కంటైనర్ మొత్తాన్ని మేడ మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. బట్ అది చాలా బరువుగా ఉంటుంది. అయినప్పటికీ తను ఎలాగోలా దాన్ని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దురదృష్టవశాత్తు మన హీరో కాలు స్లిప్ అవడం వల్ల అతని కూతురు మాత్రం అక్కడ నుంచి కింద పడిపోతుంది. వెంటనే హీరో స్పీడ్ గా వెళ్లి రూమిని కాపాడుతాడు. తర్వాత అతను అతని కూతుర్ని మిగతా షాప్ ఓనర్స్ ఉన్న రూఫ్ టాప్ లో దించి తనకి గుడ్ బై చెప్పి అక్కడ నుంచి పోలీసుల దగ్గరికి వెళ్తాడు. అండ్ చివరిగా హీరో పోలీసులకి లొంగిపోయే ముందు ఆ విల్లన్ కి గట్టిగా ఒక పంచిస్తాడు. అక్కడ కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత మన హీరోని జైల్లో నుంచి రిలీజ్ చేసినట్టు చూపిస్తారు. హీరోని జైల్లో నుంచి పికప్ చేసుకున్నది వేరే ఎవరో కాదు, ఆ లాయర్ అబ్బాయే. అతను మన హీరో దగ్గర అతను మరియు రూమి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్తాడు. తర్వాత అతను కార్ని ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ప్లాన్ చేసిన చోటికి తీసుకువెళ్లి ఆ కంపెనీ చేసిన కరప్షన్స్ అన్ని బయటపడడం వల్ల గవర్నమెంట్ వాళ్ళకి ఆ షాపింగ్ కాంప్లెక్స్ కి పర్మిషన్ ఇవ్వలేదని చెప్తాడు. సో అందువల్ల ఇప్పుడు ఆ చోటు ఖాళీగానే ఉంది. తర్వాత వీళ్ళిద్దరు హీరోయిన్ కొత్త షాప్ కి వస్తారు. అండ్ ముందులానే ఇప్పుడు కూడా తన షాప్ కి చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. సడన్ గా తన తండ్రి అక్కడికి రావడం చూసిన హీరోయిన్ చాలా సంతోషపడుతుంది. కానీ తను అవేవి బయటకి చూపించకుండా ఏంటలా చూస్తూ నిలబడున్నారు, త్వరగా వెళ్లి కస్టమర్స్ అందరికి వెయిట్ ఎలా సర్వ్ చేయండి అని అంటుంది. వెంటనే మన హీరో కూడా సరే అని అతని పవర్స్ యూస్ చేసి కస్టమర్స్ అందరికి వాళ్ళ డ్రింక్స్ ని వెంటనే ఇస్తాడు. అండ్ ఇప్పుడు మనకి ఈ కొత్త షాప్ నేమ్ చూపిస్తే హీరోయిన్ తన తండ్రి పేరునే ఈ షాప్ కి పెట్టుంటుంది. సో ఇలా ఒక హ్యాపీ ఎండింగ్ చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే మీకు ఇలాంటి మంచి మంచి సైఫై మూవీస్ కావాలంటే కింద కమెంట్ చేయండి.